డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే జుర్మానా వేస్తారు, హెల్మెట్ పెట్టుకోకుంటే ఫైన్లు వేస్తారు, తాగి బండ్లు నడిపితే ఎర్ర టెండర్ల ట్రాఫిక్ డ్యూటీ చేపిస్తారు, అవసరమైతే జైలుకు కూడా పంపిస్తారు. రాంగ్ రూట్లో పోయినా, ముగ్గురెక్కి బుర్రు నురికినా, సిగ్నల్ జంప్ అయినా ఎన్ని తీర్ల శిక్షలు వేయాలో అన్ని తీర్ల శిక్షలు వేస్తుర్రు. రూల్స్ పాటించకుంటే వేయాల్సిందే. మరి మనకు తెలియదు కానీ ఇంకో తీరు రూల్స్ కూడా అమల్లోకి వస్తున్నాయి. పెద్ద బండ్లను తీసుకొచ్చి స్టేషన్లో పెట్టిండేందని చూస్తుండ్రా? సప్పుడమ్మా సప్పుడు. ఈ బండ్ల ఆరని కొడితే చెవులకెళ్ళి రక్తాలు గారుడు ఒక్కటే తక్కువ. పబ్లిక్ బుగులు పట్టే సౌండ్లు పెట్టుకొని తిరుగుతున్నట్ట. మరి నల్గొండాల సౌండ్ పొల్యూషన్ వాడనేవలో కంప్లైంట్ ఇస్తే 10-12 బండ్లను మలుపుకొచ్చి స్టేషన్లో పెట్టిండ్రు. నల్గొండ 4వ సిమ్మాలు. బండికో 1000 జుర్మానా రాసి ఇడ్చి పెడతారట ఈ ఒక్కపారి. మళ్ళా అదే సౌండ్లతో తిరిగిండ్రు అనుకో బండిని సీజ్ చేసి ఓనర్ను కోర్టుకు తీసుకుపోతారట. హైదరాబాద్ లో సుతా ఇట్లనే మోపైండ్రు. ఆశ్రమం ఉన్నా లేకున్నా ఒత్తుడే ఒత్తుడు. సౌండ్ ఎక్కువ కొడితే అందరు నన్నే చూస్తారని ఫోజులు కొట్టేటోడు ఒకడైతే ఏళ్ళు గులగుల పెట్టి ఒత్తేటోళ్ళు ఇంకా కొందరు. ఈ అడ్డమైన సౌండ్లతోని జనం గువ్వలు గుయ్యమనిపిస్తుండ్రు. చెవులు ఇంత దూది పెట్టుకుంది నయం అనిపిస్తుంది. పట్నం పోలీసు వాళ్ళు కూడా ఈ సొంటి మోతే వాళ్ళ మీద నజరేస్తే బాగుంటదేమో.